బాగున్నారా? దేవుడి వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుతున్నారా? నేటి యానవాక్యము యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనం. అరణ్యములో మోషే సర్పము ఎలా నిద్దెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందినట్టు మనుష్యత్వారు పెట్టబడేవారు. ప్రభైన యేసుక్రీస్తు దాయబడిన మాట, అరణ్యమును మోసి సర్పము ఎత్తినట్లుగా మనము నిత్యజీవము పొందినట్లుగా పరిశుద్ధుడైన క్రీస్తు సిలువలో ఎత్తమడ అని వ్రాయబడిన. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో ఉన్న వారు ప్రయాణం చేసేటప్పుడు అద్భుతకరుడైన దేవుడు ఆ భయంకరమైనటువంటి ఎడారిలో ఆయన ఆహారపిచ్చి వారిని కురిసించాడు. వన్నెనుల్ని నీటిమిచ్చి వారి దాహార్కి పిచ్చినారు. ఆయనే మగలు వారికి వేగస్తంభముగా ఉండి రాత్రి అగ్నిస్తంభముగా నడిపించారు. అయితే ఆ ప్రజలు ఐగుప్తులు తమ మనసులో ప్రతిష్ఠించుకున్న వారి ఐగుప్తులో మేము తిన్న ఆహారకేమిటి? ఈ చవిసారములి మన్నే వాకి కనిపించుతున్నదిరాయి వేరొకటి కల్పించని మాకు సరైన నీరు లేమని వారు సనుక్కొని దొనిగిన. కోపపడినటువంటి దేవుడు తాపకరమైనటువంటి సర్పమును వారి 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 మీదకు పంపించగా అవి కాటు వేసిన వారందరూ చనిపోయారు. మోసే దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు మోషేతో ఒక ఇత్తడి సర్పముని చేయించి దానిని వేలాడవీయమన్నారు. ఆ సర్పము చూసిన వారు అంటే పాము కాటు పట్ట ప్రతివారు ఆ సర్పము వైపు చూస్తే వాళ్ళు బ్రతుకుతారని తేకం చెప్పారు. అలాగనే విషపు కాటు ఊరైన వారు ఆ సర్పము వైపు చూసి తమ ప్రాణాన్ని తగ్గిస్తున్నారు. అలాగనే నూతన నిబంధనలో మన ప్రభువైన యేసుని లోకానికి వచ్చి మానవులందరి పాపము కొరకు మరణించి ఆయన సిలువలో బ్రేలాడి యేసుని చూసినప్పుడు విశ్వాసము ద్వారా మనం నిత్యత్వాన్ని నిత్యజీవము పొందుకుంటున్నాం. వెట్టవ మరణమైనటువంటి నరకాగ్ని మనుషులు గురి కాకుండా దేవుడు తన ప్రేమ చేత ఆయన సిలువలో కార్చిన రక్తం ద్వారా ఆయన పొందిన గాయముల ద్వారా మనకు విమోచనిచ్చి మనం లేవని రాత్రిలో ప్రవేశించే కృపను అనుగ్రహిస్తూ ఉన్నారు. కనుక ప్రేమైన వార్తారా, నశించుచున్న మనము ఆయన వైపు చూసినప్పుడు నిత్య జీవాన్ని మనం పుట్టుకుంటా మన జీవితాన్ని ప్రభుకి సమర్పించుకుంటా. నాతో కూడా ప్రార్థన ఎక్కివేసు కనుగా పరిశుద్ధుడా నీ కొందరా ఈ విడలను నిధి దివ్యమైన కర్మను కప్పదీస్తూ ఉన్నా ఈ విడలను తీపిచ్చి ఆశీర్వదించి సమర్పించుకుంటుండగా నిత్యత్వం వారు కనపరించువే యేసు నామమున నడివడిపుచ్చుదాను తండ్రి. ఆమె శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమె